హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే శారీస్ నుంచి అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ సమ్మర్ వెడ్డింగ్ సీజన్ మెయిన్. సో ఎవ్రీ టైం మనం స్టోర్స్కి వెళ్ళి లేదా డిజైనర్ అవుట్ఫిట్స్ కొనాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అలా కాకుండా మన ఇంట్లోనే ఉన్న శారీస్తో లేదా ఒక కొత్త శారీ కొనుక్కొని ఓన్గా మనమే డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ చెప్పాను కదా శారీస్తో నేను అవుట్ఫిట్స్ క్రియేట్ ఎలా చేయాలి అనేసి చెప్తాను అని. ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి పట్టు కానీ లేదా నార్మల్ ఫ్యాన్సీ శారీ ఏదైనా ఒకటి తీసుకోండి. అందులో మనం లెహెంగా ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కామన్గా బార్డర్ అంతా తీసేసి ఫుల్ శారీతో మనకు డ్రేప్ చేసి పెడతా ఉన్నారు. సో డ్రేపింగ్ కాకుండా డైరెక్ట్ స్టైలింగ్ మీరు మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ శారీ మొత్తం ఇది శారీ లుక్ ఎల్లో విత్ గ్రీన్ బార్డర్, రామా గ్రీన్ బార్డర్, బ్లూ బార్డర్ ఇది. సో ఫస్ట్ మనము ఫుల్ శారీకి వచ్చేసి లెహెంగా అనుకుంటే ఇప్పుడు నేను లెహెంగాకి చూపిస్తున్నాను. ఈ బార్డర్ అనేది ఫస్ట్ మెయిన్గా కట్ చేయాలి మనం. ఈ బార్డర్ కట్ చేసిన తర్వాత వచ్చిన ఈ ఎల్లో ఫుల్ పార్ట్తో ఫుల్ లెహెంగా పెట్టేసుకొని మీకు దుపట్టా కావాలి అంటే దుపట్టాకి ఒక 2.5 మీటర్స్ సపరేట్ చేయొచ్చు. బట్ దుపట్టాకి సపరేట్ ఫ్యాబ్రిక్తో చేసుకుంటే బాగుంటుంది. ఈ లాస్ట్ వచ్చిన కొంగు అని అంటాం కదా, కొంగుది మీరు పైన బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు లేదా లాంగ్ ఫ్రాక్ పెట్టుకుంటే టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ కొంగు పార్ట్ మొత్తం మీరు బ్లౌజ్కి యూజ్ చేశారు అంటే ఇది లెహెంగా అయిపోతుంది, ఫుల్ ఓవరాల్గా లెహెంగా అవుతుంది. సో ఇందులోనే మీరు దుపట్టా కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ సపరేట్ దుపట్టా చేసుకుంటే ఏంటి అంటే ఓవరాల్గా లుక్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది, క్లాసీ లుక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఈ బార్డర్ కూడా కింద అలానే పెట్టి ఇఫ్ పాసిబుల్ అవుతే పైన బార్డర్ కూడా కింద అటాచ్ చేస్తే పెద్ద బార్డర్ అవుతుంది, మీకు లుక్ వైజ్గా చాలా క్యూట్గా కనిపిస్తుంది. సో ఇది ఈ ఫస్ట్ శారీతో ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి లెహెంగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ లాంగ్ ఫ్రాక్ కూడా అలానే అంబ్రిల్లా పెట్టుకోవచ్చు లేదా అనార్కలి పెట్టుకోవచ్చు. ఏదైనా డిఫరెంట్గా మీరు ఏ లైన్ కూడా కుర్తీస్ కూడా చేయొచ్చు. బట్ ఇలాంటి పట్టు వాటిలో అయితే అంత నీట్గా రాదు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ ఓవరాల్ లుక్ అయితే లెహెంగాకి చాలా బాగుంటుంది ఇలాంటి పట్టువి. నేను శాంపుల్ది కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది, చూడండి. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, ఈ శారీస్ మీరు కొత్తగా కొని కూడా చేయొచ్చు లేదా ఇంట్లో మీ మదర్స్వి లేదా గ్రాండ్ మదర్స్వి ఉంటాయి వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ నేను చూపించేవి మాత్రం అన్నీ కొత్తగా నేను సేల్ చేసినవే. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మీరు శారీ కట్టుకొని ఆ తర్వాత లెహెంగా చేసుకుంటే మీకు ఓవరాల్గా రెండు వచ్చేస్తాయి అవుట్పుట్. అటు శారీ వస్తుంది, లెహెంగా వస్తుంది. ఇఫ్ మీరు లేదు అంటే అదే బ్లౌజ్ శారీకి ఏదైతే బ్లౌజ్ తీసుకున్నారో నేను ఇలా తీసుకున్నాను. సో ఇది శారీ కోసమని నేను ఫస్ట్ తీసుకున్న బ్లౌజ్. దీనినే కొంచెం బాడీ లెంత్ వైజ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము అంటే లెహెంగా లాగా వేసుకోవచ్చు. సో నేను 2-in-1 రావాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. అండ్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ హారం డిజైన్ అనేది చాలా అంటే చాలా డేంజర్. ఎప్పుడైనా మగ్గం వర్క్స్ మనం చూస్ చేసుకుంటే ఈ హారం డిజైన్వి చూస్ చేయొద్దు. బికాజ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు జూమ్ చేస్తాను చూడండి ఒకసారి, ఫుల్ నాకు బ్లౌజ్ అనేది స్పాయిల్ అయ్యింది. సో బికాజ్ ఆఫ్ ఈ స్టీల్ ఈ మెటల్వి మనం పెట్టడంతోనే. సో ఎప్పుడైనా సరే ఇవి పెట్టకూడదు. మనం చాలా అనుకుంటాము లుక్ వైజ్ జ్యువెలరీ లేకున్నా కూడా బాగుంటుంది అని, ఫ్రంట్ పార్ట్లో కూడా ఫుల్ పెట్టేసుకొని ప్రిన్సెస్ స్టైల్లో పెట్టుకుంటారు. బట్ నేను ఓన్లీ బ్లాకే పెట్టాను. బట్ నాకు ఇది ఇంత స్పాయిల్ అయిపోయింది. సో వన్సే నేను వేసుకుంది, ఇది ఫుల్ స్పాయిల్ అయ్యింది. మనకి ఇంకా నెక్స్ట్ టైం వాడడానికి కుదరదు. మళ్ళీ అవి చేంజ్ చేసి వేరే వర్క్ అలా చేయిస్తే తప్ప ఇది చేయలేము. సో అలా డబల్ వర్క్ లేకుండా మీరు ఫస్ట్ టైమే ఇవి ప్రిఫర్ చేయకుంటే బాగుంటుంది. ఇంకా చాలా మీకు ఎంబ్రాయిడరీ చాలా బాగుంటాయి, ఇందులో మిర్రర్ వర్క్ ఉంటుంది, అలాంటివి ఏమైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ శారీ వచ్చేసి చూపించాను కదా, నేను లెహెంగా ఎలా చేసుకోవాలి అని చెప్పాను కదా, మీరు ట్రై చేయండి. మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఓన్గా క్రియేట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది నేను మీకు చూపిస్తాను, నెక్స్ట్ లెహెంగా చూపిస్తాను, నేను చేసినవి శారీతో చూపిస్తాను. సో నేను చెప్పాను కదా, నెక్స్ట్ సేమ్ ఇది నేను శారీ తీసుకొనే చేసింది. ఇది వచ్చేసి ఆర్గాన్జా, లైట్ వెయిట్ ఆర్గాన్జా. ఇది పట్టు కాదు, ఫుల్ ఫ్యాన్సీ వెస్టర్న్ లుక్లో ఉంటుంది. నేను సేమ్ ఇది శారీ తీసుకున్నాను. శారీలో ఫస్ట్ వచ్చిన కొంగు పార్ట్ అంతా నేను కట్ చేశాను అండ్ బ్లౌజ్కి వచ్చింది కూడా కట్ చేశాను. ఓన్లీ శారీ ఒకటే నేను తీసుకున్నాను. దీనికి బార్డర్ కూడా ఏమీ లేదు.
రావడమే శారీ ఫుల్ ప్లెయిన్ వచ్చింది, బికాజ్ ఇది వెస్ట్రన్ ప్యాటర్న్ కాబట్టి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది ఫుల్గా. నేను దీన్ని 5.5 మీటర్స్ ఫుల్ శారీని తీసుకొని ఫస్ట్ లెహెంగాకి యూస్ చేశాను, అండ్ దుపట్టా కూడా పెట్టాను. లెహెంగాకి మాత్రం నేను 4 మీటర్స్ యూస్ చేశాను. సో దీనికి లోపల ప్లీట్స్ పెట్టేసి, బాక్స్ ప్లీట్స్ లోపల ఫుల్ క్యాన్ లైనింగ్, డబల్ లైనింగ్ వేసి క్యాన్ కూడా వేశాను, బికాజ్ బబ్లీ లుక్ రావాలి కదా మనకి. సో ఈ క్యాన్ ఉంటేనే మనకి ఫుల్ బబ్లీ లుక్ అనేది వస్తుంది, ఫ్లేర్ కూడా ఎక్కువగా వస్తుంది. సో క్యాన్ అనేది పెట్టాను. ఇది చూడండి మీరు, లెహెంగా పైన బాటమ్ వచ్చేసి ఇది, టాప్కి నేను సపరేట్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్, బికాజ్ ఫుల్ శారీలో చేస్తే ఓవరాల్ లుక్ బాగుండదు, యూనిక్గా కనిపించదు అని ఓన్లీ దుప్పటా ప్లస్ ఇది తీసుకున్నాను. మీకు దుప్పటా చూపిస్తాను. ఇది మాత్రం లెహెంగా. సో దుప్పటా కూడా ఫుల్ నార్మల్గా వేసుకుంటే ఇప్పుడు చున్నీలాగా వేస్తే బాగోదు అని చెప్పి లిటిల్ లేయర్స్ లాగా తీసుకున్నాను నేను. అండ్ రింగ్ మోడల్ ఫుల్ అటాచ్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు టోటల్గా అటాచ్ చేసి ఉంది ఇది. సో నార్మల్గా దుప్పటాస్ అయితే మనం ఎప్పుడు వేస్తూ ఉంటాము, సో ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది, స్టైల్ బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. సో ఏమీ లేదు, ఇది మీరు ఆఫ్ వేసుకోవాలి. రింగ్ మోడల్ ఇది, ఇలా వేసుకుంటే బాగుంటుంది, లేయర్డ్గా వస్తుంది, మీకు బబ్లీ లుక్ ఉంటుంది. ఇఫ్ థిన్ ఉన్న వాళ్ళు వేస్తే కొంచెం చెబ్బీ కూడా కనిపిస్తారు ఈ స్టైల్లో. సో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నేను కాకపోతే ఇది బార్డర్ వచ్చేసి స్టిఫ్గా బక్రం పెట్టి స్టిఫ్ చేశాను, మీరు ఇది చూడొచ్చు, దీని ఫీల్ స్టిఫ్గా ఉంది చాలా. అండ్ ఇక్కడ వచ్చేసి పీకో చేస్తే ఆ లేయర్ అనేది వస్తుంది. ప్లెయిన్ నేను తీసుకుంది, కాకపోతే బయాస్ పీస్లో, బికాజ్ ఎప్పుడు నార్మల్గా తీసుకుంటే బాగుండదు, ఇంకా కామన్ అయిపోతుంది అని చెప్పి ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. సో లుక్ ఇలా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో ఉన్న ఫొటోస్ కూడా నేను మళ్ళీ సపరేట్గా పెడతాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇది మాత్రం దుప్పటా లాగా తీసుకున్నాను, లేయర్స్ది. సో చూసారు కదా, బాటమ్ ప్లస్ దుప్పటా. దీనిపైకి ఇంకా ఏదో ఒకటి మనం బ్లౌజ్ వేయాలి, ఇఫ్ లేదు అంటే టోటల్ ఓవరాల్ లుక్ బాగోదు. అందుకని చెప్పేసి సపరేట్ నేను ఒక 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి సెట్ అయ్యేలాగా ఇలా బ్లౌజ్ని క్రియేట్ చేశాను. ఫుల్ స్లీవ్స్ పెట్టాను, బికాజ్ నార్మల్ 3/4 స్లీవ్స్, నార్మల్ స్లీవ్స్ అయితే ఇంకా స్లీవ్లెస్ అయితే కామన్. ఇలా ఫుల్ స్లీవ్సే కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ వస్తుంది అని చెప్పి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కొంచెం డీప్, ఫ్రంట్ బోట్ పెట్టాను, బ్యాక్ డీప్ పెట్టాను. అండ్ ఇవి కూడా కొంచెం హెవీ ఫీల్ ఉండాలి అని చెప్పి డోరీస్ కొంచెం హెవీగా తీసుకున్నాను, టాజిల్స్ పెట్టి. అండ్ ఇక్కడ కూడా బటన్స్ దగ్గర బాల్స్ తీసుకున్నాను, బికాజ్ ఓవరాల్గా నాకు శారీతో చేసినట్టుగా కనిపించొద్దు, ఏదో ఒక ఫ్యాబ్రిక్ మెటీరియల్ తీసుకొని చేసినట్టుగా ఉండాలి అని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో మీరు ట్రై చేయండి, ఇదైతే నా ఓన్ కస్టమైజేషన్, మీరు ఇలానే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీ మదరే ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళతో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సో వితౌట్ మీరు ఏది పెట్టకున్నా కూడా ఇదొక్కటి నేను ఇప్పుడు 1.5 మీటర్ సపరేట్ తీసుకున్నాను. 1 మీటర్ అయితే సరిపోతుంది, నేను ఫుల్ స్లీవ్స్ తీసుకున్నందుకు 1.5 తీసుకున్నాను. సో చూసారు కదా, ఫుల్ ఓవరాల్గా ఇది వచ్చేసి ఇండో వెస్టర్న్ లెహెంగా. ఇదేంటి అంటే నేను ఇది బ్లౌజ్కి ఒక్కటి తీసుకోవాలి కాబట్టి సపరేట్గా మెటీరియల్ కొన్నాను. ఆ టోటల్గా ఇది వచ్చేసి శారీనే, మీరు చూడొచ్చు ఫుల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన శారీ ఇది. లేయర్స్ ఎందుకు చేశాను అంటే మనకి లుక్ బాగుండాలి అని, అండ్ కొంచెం డిజైన్ కూడా పెడితే అది శారీ నుంచి చేసినట్టుగా తెలియొద్దు అన్నట్టుగా నేను ఇలా తీసుకున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో నేను చెప్పిన శారీ నుంచి లెహెంగాస్ లేదా క్రాప్ టాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది శారీ చూపించాను, దాన్ని ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను. నెక్స్ట్ లెహెంగాలో కూడా మీకు ప్రాక్టికల్గా కూడా చూపించాను. సో ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.